ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అన్నమలై దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు జరిపిన భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇటీవలే తమిళనాడు అధ్యక్ష బాధ్యతల నుండి అన్నమలై తప్పుకున్నారు. మరోవైపు అటు అమిత్ షా కూడా అన్నమలైకి జాతీయ స్థాయిలో పదవి ఇస్తానని మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్నమలైను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ రాజ్యసభ సీటు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలకు నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సీటుకు రాజ్యసభ సభ్యునిగా అన్నమలైను ప్రకటించేందుకు రెడీ అయింది కూటమి. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రైట్, ఇక దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటుకు సంబంధించి డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది, కారణాలేంటి? ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ పై అయితే సస్పెన్షన్ వేటు అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నట్లు కేంద్ర కార్యాలయం నుండి ఆయనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా దువ్వాడపై ఫిర్యాదులు రావడంతో వాళ్ళు ఈ చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక దువ్వాడ నేపథ్యానికి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత
ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి మొన్న ఎలక్షన్స్ లో ఓడిపోయారు. అయితే ఈ నేపథ్యంలో గతంగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీగా అయితే పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే గత కొద్ది నెలలుగా ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఆయన కుటుంబ కలహాలు ఉన్నాయో, కుటుంబ కలహాల నేపథ్యంలో ఏదైతే దివ్వెల మాదిరికి సంబంధించినటువంటి విషయంలో తన భార్యను దూరం చేసుకొని ఆయన కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెతో కలిసి సహజీవనం కొనసాగించినప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో ఎలక్షన్స్ టైం కాబట్టి ఏవి బయటకు రాలేదని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే దువ్వాడ తీరు ఉందో తర్వాత బయటకు వచ్చినప్పటికీ కూడా పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర దువ్వాడకు ఉండేటటువంటి ఏదైతే ర్యాపో ఉందో ఆ ర్యాపో బట్టి దువ్వాడ శ్రీనివాస్ అయితే పార్టీ నుంచి ఇప్పటి వరకు సస్పెండ్ చేయకుండా ఉంచారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జిని మార్చే క్రమంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి దువ్వాడ నియోజకవర్గం అయినటువంటి తెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ దువ్వాడని మార్చి పడాడ తిలక్ అనేటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఇన్ఛార్జ్ బాధ్యతను ఎందుకు అప్పచెప్తారో అని అడిగినప్పుడు దువ్వాడ తనకు చెప్పే పార్టీ నిర్ణయం తీసుకుంది, కొన్ని రోజులుగా తన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటాను, ఫ్యామిలీ తగాదాల వల్ల పార్టీ దగ్గర చెప్పడంతోనే ఇన్ఛార్జ్ పదవిని మార్చారు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే దీంతో ఇదంతా జరిగిన తర్వాత దువ్వాడ విషయంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఆయన దూరం పెట్టడం, పార్టీ కార్యక్రమాలకి పిలవకపోవడం ఇదంతా కూడా కొద్ది రోజులుగా ఇంటర్నల్ గా జరుగుతున్నప్పటికీ కూడా సస్పెన్షన్ డేట్ అనేది మాత్రం ఎక్కడ కూడా బయటకు రాలేదు. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ధర్మాన కృష్ణదాస్ కూడా దువ్వాడని సస్పెండ్ చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా పార్టీలో అడుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే సడన్ గా ఇప్పుడు మాత్రం దువ్వాడ సస్పెండ్ అయినట్లుగా మాత్రం పార్టీ కార్యాలయం నుంచి ఒక లేఖను అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడాసును ఎందుకని వెంటనే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని మాత్రం ఇంకా తెలియాల్సింది. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించి విజయ దుందుబి మోగించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 995 మార్కులను 13 మంది నారాయణ విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులను ఏకంగా 13 మంది విద్యార్థులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 995 మార్కులను ఇద్దరు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 469 మార్కులతో నారాయణ విద్యార్థి వర్షిని చరిత్ర సృష్టించిందని నారాయణ గ్రూప్ డైరెక్టర్ శరణి నారాయణ తెలిపారు. జూనియర్ ఇంటర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ మార్కులు వరుసగా రెండోసారి నారాయణ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఓరియంటేషన్ విద్య బోధన చేయడం వల్లనే తమ విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగారని డైరెక్టర్ రమానారాయణ తెలిపారు. అద్భుత విజయం సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు నారాయణ విద్యా సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు. I would like to congratulate all the students here. All India first rank, top 10 lo we have 2, All India first rank and 9th rank. At the same time below 100 తీసుకుంటే 25 ఉన్నాయి. అదే విధంగా బోర్డ్ రిజల్ట్స్ లో కూడా అలాగే వచ్చాయి. We have got state highest, 96% is the highest. అండ్ ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి కూడా ఇంత గొప్ప రిజల్ట్ లేదండి, ఇంకా రాదు కూడా. బికాస్ Narayana has been in this education, Narayana has been in this field of education from the past 46 years, serving millions of students, lakhs of students and providing an education for everyone. అసలు బోర్డ్ లేకపోతే, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే మీకు అసలు కాంపిటేటివ్ ఎక్కడి నుంచి వస్తుందండి? కాంపిటేటివ్ ఇస్ అన్ అప్లికేషన్ ఆఫ్ ద బోర్డ్, అప్లికేషన్ ఆఫ్ అ స్టూడెంట్స్ ఫౌండేషన్. సో వీ మేక్ ష్యూర్ ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ప్రాపర్ టీచర్స్, స్టూడెంట్కి హ్యాండ్ హోల్డింగ్, అండ్ వీ హ్యావ్ ఎన్ డిజిటల్, వీ హ్యావ్ ఎన్ కనెక్ట్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లాగా వీ ప్రొవైడ్ అ వెరీ హోలిస్టిక్ డెవలప్మెంట్ అప్రోచ్ అండి. ఇంత R&D ఉంది కాబట్టే జాయిన్ చేపిస్తున్నారండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ our students, more than students, parents for giving us the right hand holding, and at the same time our teachers, our academic team, we have a wonderful structure, and that's why we are still existing in the education system. And I'm జూనియర్ ఇంటర్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే 66.89%. నారాయణ విద్యార్థులకైతే కనుక పాస్ పర్సంటేజ్
96.06%తో స్టూడెంట్స్ ముందున్నారు. అదే రకంగా తెలంగాణ స్టేట్ సీనియర్ పాస్ పర్సంటేజ్ స్టేట్ వైజ్గా తీసుకుంటే 72.12% అండి. అదే మా విద్యార్థులది తీసుకుంటే 93.16%. ఈ విజయము ప్రతి బ్రాంచ్ నుంచే అండి. హైదరాబాద్ సిటీ అనే కాదు, తర్వాత డిస్ట్రిక్ట్స్ అనే కాదు, ఒక బ్రాంచ్ నుంచి అనే కాదు, అన్ని బ్రాంచ్ల నుంచి కూడాను ఒకే విధమైన ఒక వరవడితో ముందుకి సాగుతున్నామండి. ఒక్క చోట వచ్చినవి కాదు. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో రెజోనెన్స్ సంచలనం సృష్టించింది. హైదరాబాద్లోని అన్ని క్యాంపస్లలో అద్భుత ఫలితాలు రాబట్టింది. టాప్ 10లో 507 మంది నిలిచారని, బాలికలు 100% ఫలితాలు సాధించారని కాలేజీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. వచ్చే జేఈఈ నీట్లోనూ రెజోనెన్స్ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 6 ఏళ్లుగా తెలంగాణలో అత్యధిక ర్యాంకులు సాధించి తమ సంస్థ సత్తా చాటిందని ఆయన చెప్పారు. దాంట్లో మా రెసిడెంట్స్ హైదరాబాద్ క్యాంపస్ నుంచి విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. హైయెస్ట్ పాస్ పర్సంటేజ్తో పాటు టాప్ మార్క్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. స్టేట్లో టాప్ మార్క్స్లో టాప్ 10 మార్క్స్లో జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ కలిపి మా స్టూడెంట్స్ 507 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 10 మార్క్స్లో ఉండడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా దగ్గర వచ్చినటువంటి టాప్ మార్క్స్లో టాప్ 6 మార్క్స్లో 5 అమ్మాయిలే ఉండడం మాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించినటువంటి విషయం. సో ఇయర్ లాంగ్ కూడా కష్టపడి ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ డే. ఈ ఇంపార్టెంట్ డే రోజు అన్ని బ్రాంచెస్ నుంచి కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం, జూనియర్ ఎంపీసీలో కానివ్వండి, జూనియర్ బైపీసీలు, సీనియర్ ఎంపీసీ, సీనియర్ బైపీసీ అన్నింటిలో కూడా మనకి టాప్ మార్క్స్ రావడం జరిగింది. అండ్ ఈ హ్యాపీ మూమెంట్ని మేము ఇక్కడ పేరెంట్స్ అండ్ స్టూడెంట్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్ రిజల్ట్స్లో కూడా మాకు మంచి ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా జరగబోయేటటువంటి జేఈ అడ్వాన్స్డ్లో నీట్ ఎగ్జామ్స్లో కూడా మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జనరల్గా మా దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది కన్సిస్టెంట్గా ఇవ్వగలుగుతున్నాం. లాస్ట్ 6 years నుంచి కూడా తెలంగాణలో టాప్ 10 ర్యాంక్స్లో ఆల్వేస్ కూడా టాప్ 10 మార్క్స్లో ఇంటర్మీడియట్లో మా స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఉండడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 5 yearsతో పోలిస్తే కూడా ఈ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మేము రెసిడెంట్స్ హైదరాబాద్లో పెట్టినప్పటి నుంచి ఈ ఇయర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ 507 స్టూడెంట్స్ అనేది టాప్ 10 మార్క్స్లో రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మమ్మల్ని నమ్మి ఇంత ట్రావెల్ చేసినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అండ్ ఇంత కష్టపడి ఈ పిల్లలకి మార్కులు సాధించేలా చేసినటువంటి మా టీచర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వైశాలి అండి. నేను రెజొనెన్స్ కుకట్పల్లిలో చదువుతున్నాను. నాకు 468 మార్క్స్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను. అండ్ ఐ థ్యాంక్ ద రెజొనెన్స్. ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇన్ని రోజుల నుంచి ఈ టఫ్ టైమ్స్లో కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గైడ్ చేసిన మా టీచర్స్కి ఐ థ్యాంక్ ఎవ్రీవన్. నా పేరు కార్తికేయ. నేను రెజొనెన్స్ ఎస్ఆర్ నగర్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 468 మార్క్స్ వచ్చాయి 470కి. I thank the whole Resonance community who have helped us to achieve this results. దానికి చదివినది మేమైనా మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చిన మా ఎస్ఎల్స్, జేఎల్స్ కానీ రెజొనెన్స్ క్యాంపస్ వాళ్ళు కానీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మా పేరెంట్స్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి